రెండవ అధ్యాయం మొదటి 11 వచనములను మనము పరిశీలన చేసినట్లయితే అక్కడ ఆహ్వానించబడినటువంటి గృహము కనబడుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనములు చూసినట్లయితే యేసు ప్రభువారు చేసినటువంటి మొట్టమొదటి సూచక క్రియ కానాను. అక్కడ మనము చూసినట్టు గలిలయలోని కానాను ఊరిలో అక్కడ జరిగినటువంటి సూచక క్రియను మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే ఇక్కడ ఆహ్వానించబడినటువంటి గృహం ఎవరిని ఆహ్వానించి ఉంటున్నారు అనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆహ్వానించినటువంటి గృహముగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అనగా ఆహ్వానించబడినటువంటి గృహము ఎక్కడైతే ప్రభువును ఆహ్వానిస్తూ ఉంటారో, ఎక్కడైతే ప్రభు ఉంటాడో ఆ గృహములో ఎలాగుంటుంది? సమృద్ధి ఉంటుంది. ఆయన కొరతను తీర్చే దేవుడు. ఆ గృహములో ఏముండదు? కొరత అనేది ఉండదు. ఎందుకనగా ఆ గృహములో ఎవరున్నారు? అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ గృహములో ఉన్నారు కాబట్టి. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే కొన్ని విషయాలు మనము పరిశీలన చేద్దాం. ఈ యొక్క లేఖన భాగములో నుంచి కొన్ని విషయాలు మనము పరిశీలన చేద్దాం. అయితే నేను కొంచెం త్వరగా చదువుతూ ముందుకు సాగుతాను. అయితే మనము 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. అయితే అక్కడ చూసినట్లయితే అక్కడ ఒక కొరత అనేది ఏర్పడినది. ఏం ఏర్పడ్డదండి? ఒక కొరత. అంటే ఆ యొక్క వివాహానికి కావలసినటువంటివన్నీ కూడా సమకూర్చారు. ఆ సమయంలో అక్కడ ద్రాక్షారసం అయిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితులలో అక్కడ చూసినట్లయితే అక్కడ తల్లివారు ఏమని సెలవిస్తున్నారు? 4వ వచనంలో యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. 5వ వచనము, ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడెనను. ఎవరు చెప్పినది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మీకేమి తెలియపరుస్తారో, ఆయన ఏమి బోధిస్తారో ఆ ప్రకారముగా మీరు వెళ్ళి చేయుడు అని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ తల్లి అయినటువంటి మరియమ్మ గారు చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే మనకు ప్రాముఖ్యముగా 6వ వచనము మనము చదువుకుందాం. 6-7 వచనాలు మనకు ప్రాముఖ్యముగా మనం యొక్క రాత్రికాల సమయంలో పరిశీలన చేద్దాం. 6-7 వచనములలో యూదుల శుద్ధీకరణ ఆచారము ప్రకారము 2-3 తుమ్ములు పట్టునట్లు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మత్తుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకుని పొండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా అక్కడ బాణులు కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయండి? బాణులు కనబడుతున్నాయి. రెండవదిగా మనము చూసినట్లయితే ఆ బాణలలో ఏమి నింపారటండి? నీళ్లు నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీళ్ళు ఏమయ్యాయి ఇక్కడ అనగా ద్రాక్షారసముగా మార్చబడ్డాయి. ఈ 3 విషయాలు మనము పరిశీలన చేద్దాం. మొదటిగా అక్కడ చూసినట్లయితే ఎన్ని బాణలు ఉన్నాయి అని అనగా, ఎన్ని బాణలు ఉన్నాయండి? అక్కడ 6 బాణలు అన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 6 అనే సంఖ్య
ఎవరిని సూచిస్తుందండి? మనిషిని సూచిస్తూ ఉంటున్నది. 6 అనే సంఖ్య ఎవరిని సూచిస్తుందండి? మనిషిని సూచిస్తూ ఉన్నది. ఎందుకనగా 6వ దినమున దేవుడు ఎవరిని సృజించాడండి? మనిషిని సృజించను. ఇక్కడ మనము చూచినట్లయితే 6 బాణలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 6 ఎవరికి సాదృశ్యంగా ఉన్నది అనగా ఇక్కడ ఆ యొక్క బాణ ఎవరికి సాదృశ్యంగా ఉంది? మనిషికి సాదృశ్యకంగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 6వ దినమున మానవుని సృజించను. ఇంకా మనము చూసినట్లయితే చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుడు మనిషికి ఏం సెలవిస్తున్నాడు అనగా 6 దినములు నువ్వేం చేయాలా? కష్టపడి పని చేయాలా. 7వ దినమున ఏ దినమటండి? విశ్రాంతి దినము. ఆ దినమున నువ్వు ఎక్కడ కనబడాలా? దేవుని యొక్క సన్నిధిలో నీవు. మరి యొక్క మాటను కూడా చదువుకుందాం. అదే నిర్గమకాండము 34వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. 6 దినములు నీవు పని చేసి 7వ దినమున విశ్రమింపవలెను. చాలండి. ఇక్కడ మనము చూసినట్లయితే బాణలు అనగా మనం ఎవరిని చూస్తున్నాం? మనుష్యుడిగా మనం చూస్తున్నాం. 6 అనే దానికి మనము చూసినట్లయితే 6వ దినమున దేవుడు మనిషిని సృజించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు చూడండి, 6 అనే దానిని మనము చూసినట్లయితే 6 దినమును నువ్వేం చేయాలా? కష్టపడి పని చేయాలా. 7వ దినమున దేవుడు ఏం చేయమంటున్నాడు? విశ్రమించమంటున్నాడు. దేవుని సన్నిధిలో కనబడమని సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా మనము చూసినట్లయితే మరొక మాటను మనం చదువుదాం. నిర్గమకాండం 21వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చదువుదాం. నిర్గమకాండము 21వ అధ్యాయము. దాసుడు అనగా ఒక యజమాని దగ్గర హెబ్రీడ్ అయినటువంటి దాసుడు ఒకవేళ అమ్మినట్లయితే, దాసత్వము చేస్తున్నట్లయితే ఎన్ని సంవత్సరాలు ఉండాలంటే అతని కింద పని చేయాలా? 6 సంవత్సరాలు పని చేయాలా. 7వ సంవత్సరం అతన్ని ఏం చేయాలా? స్వతంత్రుని చేయాలా, విడిపించాలా అతన్ని. కాబట్టి ఇక్కడ 6 అనేది మనము చూసినట్లయితే మానవుని సంఖ్యగా మనము చూస్తూ ఉన్నాం. 6 దినములు నీవేం చేయాలా? పని చేయమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 6 సంవత్సరాల సమయంలో ఒకవేళ బానిసగా నువ్వు చేస్తూ ఉన్నట్లయితే యూదులకు దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అనగా 6 సంవత్సరాలు అతడు ఏ రీతిగా ఉన్నాడు? నీకు దాసుడిగా ఉన్నాడు. 7వ సంవత్సరం అతడు ఏమవుతున్నాడు? స్వతంత్రుడుగా ఉండాలి అని దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? విధులు విధానాలను వారికి అనుగ్రహించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే మొదటిగా బాణలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నది అనగా మానవునికి, మనిషికి సాదృశ్యంగా ఉన్నది. రెండవదిగా మనము చూసినట్లయితే ఆ బాణలను కదండి, అక్కడ మనము చూసినట్లయితే 7వ వచనములో యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, ఇక్కడ ఆ స్థలాన్ని మనము చూసినట్లయితే ఏ స్థలము? ఈ బాణలు ఉంచినటువంటి స్థలమును మనము చూసినట్లయితే చూడండి, ద్రాక్షారసముకు ఉపయోగిస్తున్నటువంటి పాత్రలు, సామాగ్రి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో, ప్రదేశములో ఉంచబడి ఉంటున్నది. కానీ ఈ బాణల యొక్క స్థలము, ప్రదేశం ఎక్కడ ఉంటున్నది అనగా బయట ఉంటుంది. అంతే కదండి. అక్కడ మనము చదువుకున్నాం 6వ వచనంలో ఏమని మనము చదువుకున్నామంటే అక్కడ యూదులు శుద్ధీకరణాచారము ప్రకారము అనగా అనగా లోపలికి వస్తున్న సందర్భాలలో వారు ఏం చేస్తుంటారు? కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చేవారు. ఇక్కడ మనము చూసినట్లయితే ద్రాక్షరసము ఉన్నటువంటి ఆ నిల్వ ఉంచినటువంటి సామాగ్రి ఉంచినటువంటి ప్రదేశము వేరు, ఈ యొక్క బాణలు ఉంటున్నటువంటి స్థలము, ప్రదేశము వేరుగా ఇక్కడ కనబడుతూ ఉంటున్నది. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే ద్రాక్షరస బాణలేమో ముఖ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి స్థలములో
ప్రదేశంలో ఉంచినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ బాణలు ఎక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం? దూరముగా ఉన్నటువంటి ప్రదేశం, లేకపోతే బయట ఉన్నటువంటి స్థలముగా మనము పరిశీలన చేయవచ్చును. అయితే ఇక్కడ మనము ఈ బాణలను మనం ఎలా చూస్తున్నామండి? మనుష్యుడు అని మనం ఇక్కడ మానవునికి సాదృశ్యంగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మానవుడు పాపము చేయుట ద్వారా ఎలా ఉన్నాడు అనగా దేవునికి దూరస్తుడుగా ఉంటున్నాడు. ఎక్కడ ఉన్నాడండి? దూరస్తుడైపోయాడు. దేవుడు ఎక్కడ ఉంచాడు అతన్ని అనగా ప్రాముఖ్యమైనటువంటి స్థలంలో ఉంచాడు. ప్రాముఖ్యముగా దేవుడు ఏర్పరచుకున్నాడు. సృష్టి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. అయితే ఈ అధికారాన్ని కోల్పోయి మనిషి ఏమైపోయాడు అనగా దూరమైనటువంటి పరిస్థితులలో, తృణీకరింపబడినటువంటి పరిస్థితులలో కదండి. ఎటువంటి పరిస్థితులలో? తృణీకరింపబడినటువంటి పరిస్థితులలో ఈ మనిషి ఏమై ఉన్నాడు? నెట్టివేయబడినటువంటి పరిస్థితులలో ఉంటున్నాడు. అయితే తృణీకరింపబడినటువంటి వారిని, విద్య లేనటువంటి పామరులను దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుచుకుంటున్నాడు. ఆయన ఏర్పరచుకుంటూ ఉన్నాడు. కొన్ని లేఖన భాగం నుంచి మనం పరిశీలన చేద్దాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని, పేతురు యోహానుల యొక్క ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వారు యేసుతో కూడా ఉండిన వారని వారు గుర్తెరిగారు. ఎవరటండి? పేతురు యోహానులు. వారు ఎటువంటి వారట? విద్య లేని పామరులు. ఇక్కడ చూసినట్లయితే తృణీకరింపబడినటువంటి వారు, ఎన్నిక లేనటువంటి వారు ఎవరికి అవసరమై ఉన్నదనగా ప్రభువుకి అవసరమై ఉన్నది. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఏర్పరుచుకుంటున్నాడు. అటువంటి వారిని దేవుడు పిలుచుకుంటూ ఉన్నాడు. చదువుతామండి ఆ యొక్క లేఖన భాగము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 29 వచనాలు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 29 వచనాలు మనం చదువుకుందాం. చదవండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైన, లోకరీతిని గనులైన జ్ఞానులైన గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు ఎవరి ఎదుటండి? దేవుని ఎదుట అతిశయపడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని, లోకములో ఉన్నటువంటి వెర్రివారిని, తృణీకరింపబడినటువంటి వారిని, ఎన్నిక లేనటువంటి వారిని ఎవరు ఏర్పరచుకుంటున్నాడండి? దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. దేవుడు పిలుచుకుంటూ ఉన్నాడు. ఈ బాణులు ఎక్కడ మనం చూస్తున్నామండి? దూరముగా ఉన్నటువంటి స్థలములో ఉంటున్నాయి. ఇంకా మనము చూసినట్లయితే చూడండి, తృణీకరింపబడినటువంటి స్థలముగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇటువంటి మనుష్యులను దేవుడు ఏం చేస్తున్నాడు? ఏర్పరచుకుంటున్నాడు. తర్వాత మళ్ళీ మనము చూసినట్లయితే చూడండి, దేవుడు ఎవరిని ఏర్పరచుకోవడం లేదంట. నేను గొప్పవాణ్ణి అని ఒకవేళ నువ్వు అనుకున్నావు అనుకోండి, అటువంటి వారిని దేవుడు ఏర్పరచుకోవడం లేదు. మన యొక్క విశ్వాస జీవితంలో, మన జీవితం మనం ఎలా ఉండాలా? తగ్గింపు ఉండాలా. తగ్గింపు కలిగినటువంటి జీవితము మనము జీవిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే లేఖన భాగం సెలవిస్తూ ఉంటున్నది. ఏమని సెలవిస్తున్నది అనగా, అక్కడ మనము ఈ లోకములో ఎన్నిక లేనటువంటి వారిని, తృణీకరింపబడినటువంటి వారిని, బుద్ధిహీనులను కదండి దేవుడు ఏం చెప్తున్నాడట? ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే చూడండి, దేవుడు మళ్ళా ఆ ద్రాక్షరసము ఉపయోగించిన పాత్రలలో నీళ్లు నింపమని చెప్పడం లేదు కానీ ఎక్కడ నీళ్లు నింపమని చెప్తున్నాడు దేవుడు? ఆ బాణలను ఏం చేయాలట? సంపూర్తిగా. ఎందుకు? కొంచెం కొరత ఉందనుకో, మళ్ళీ ఏదన్నా
కలపడానికి వీలు లేకుండా ఎలా ఉండాలా, సంపూర్తిగా ఆ యొక్క పాత్రలు లేక బాణలు నింపబడి ఉండాలి. సో ఆ రీతిగా వారు నింపినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూసినట్లయితే తృణీకరింపబడిన ఉన్న వాటిని ఆయన ఏం చేస్తున్నాడండి, ఉపయోగించుకుంటున్నాడు. అటువంటి వారిని ఆయన ఏం చేస్తున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాటను మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ చదువు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఎక్కడటండి, మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలములలో నేనేం చేస్తున్నాను, నివసిస్తున్నటువంటి దేవుడను. అమ్మ చదవండి. అయినను వినయము గల వారి ప్రాణమును, ఎక్కడటండి, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వాని ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్ద. దీన అంటే దేవుడు ఎక్కడున్నాడు, వినయము కలిగినటువంటి వారి యొద్ద, దీన మనస్సు కలిగినటువంటి వారి యొద్ద నివసించుచున్నాను. అటు వారిని దేవుడు ఏం చేస్తున్నాడు, హెచ్చిస్తూ ఉన్నాడు. ఆహ్వానించబడినటువంటి గృహములో అక్కడ ఏముందండి, ఒక కొరత ఉంది, ఒక వెలితి అనేది అక్కడ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ వెలితిని, ఆ కొరతను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు, తీర్చుతున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే ఆయన ఎక్కడ నివసిస్తున్నారు అనగా దీనుల యొద్ద ఆయన ఉజ్జీవింపజేయడానికి ఆయన ఏం చేయబోతున్నారంటే అటు వారిని హెచ్చిస్తూ ఉన్నాడు. మరొక మాటను కూడా మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 చదువు. దీన మనస్సు అను వస్త్రములను ధరించుకొని మిమ్ముని మీరు ఏం చేయాలండి, అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ బాణలు అని మనం చూస్తున్నాం. ఈ బాణలు ఎవరండి, మనుష్యుడు మానవునికి సాదృశ్యకంగా ఆ బాణలు ఉన్నటువంటి స్థలాన్ని, ప్రదేశాన్ని కూడా మనము చూసాం. అయితే ఎన్నిక లేనటువంటి వారిని, తృణీకరింపబడినటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు, ఆయన ఏర్పరచుకుంటున్నాడు. ఎందుకనగా వినయము గలవనటువంటి వారిని హెచ్చించడానికి, ఉజ్జీవింపజేయడానికి, అటు వారి ఎడల దేవుడు ఏం కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే ఆ బాణలు ఏమై ఉన్నాయటండి, నీళ్లతో నింపుడు. అక్కడ మనం బాణను చూసాం, బాణం ఉన్నటువంటి స్థలాన్ని, ప్రదేశాన్ని చూసాం. మూడవదిగా ఆ బాణలు ఇప్పుడు దేనితో నింపబడుతున్నాయండి, నీళ్లతో నిండెను. ఆ బాణలు నీళ్లతో నిండెను అనే మాటను మనం చూస్తున్నాం. ఈ నీళ్లు అనే దానికి వాక్యము ఏ రీతిగా మనకి సెలవిస్తుందో మనము చూద్దామండి. సామెతలు గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతలు గ్రంథము 20వ అధ్యాయము నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది. ఏంటండి, నీళ్లు ఎటువంటి ఏంటండి, దేనికి సాదృశ్యంగా, ఆలోచనలు. మనిషి యొక్క హృదయములో ఉన్నటువంటి ఆలోచనలు. ఈ బాణను మనం దేనిగా చూచామండి, మనిషిగా మనం చూస్తున్నాం, మానవునిగా మనము చూస్తూ ఉన్నాం. అయితే అట్టి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు, తృణీకరింపబడినటువంటి వారిని దేవుడు పిలుచుకుంటున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు, వారిని ఉజ్జీవింపజేస్తున్నాడు, ఆయన వారిని హెచ్చింపజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ నీళ్లు అనే దానికి మనం ఏం చేస్తున్నాం అనగా మానవుని యొక్క ఆలోచనలు. ఆ వచనాన్ని పూర్తిగా చదువుదామమ్మా.
నరుని హృదయములోని ఆలోచన నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది. లోతు నీళ్ళ వంటిది. ఆలోచన నీళ్లు దేనికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం అనగా ఆలోచనలు కదండి. మరి ఒక వాక్యాన్ని కూడా మనం చదువుదాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మనుషుని నోటి మాటలు మనుషుని నోటు మాటలు లోతు నీటి వంటివి. ఎటువంటి అంటే ఇక్కడ ఆలోచనలు చూస్తున్నాం, మాటలను మనం చూస్తున్నాం అనగా నీళ్లతో నింపుడి కదండి. అయితే మాటలు ఇంకా మనం ఏం చూస్తున్నాం, ఆలోచనలు మనం చూస్తున్నాం. అయితే మనుషుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు కానివ్వండి, మాటలు కానివ్వండి, ఉద్దేశాలు ఏ రీతిగా ఉన్నవని వాక్యం సెలవిస్తుంది అని అంటే ఆది కాండంలో మనం వెళదాం. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం మనము చదివినట్లయితే ఈ యొక్క ఆలోచనలు, ఈ యొక్క మాటలు ఏ రీతిగా ఉన్నవి అని అంటే అమ్మ చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపు, వారి హృదయములో ఉన్నటువంటి తలంపులు, మాటలు కదండి. తలంపులు ఏ రీతిగా ఉన్నాయటండి? ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి. ఊహ అంత ఎలాగుందటండి? చెడ్డది. కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే మనుషుని యొక్క ఆలోచనలు ఎలాగున్నవి అనే ఒక మాటలో దురాలోచనలు అంతే కదండి. మరి 8వ అధ్యాయం ఆది కాండం 21వ వచనంలో కూడా అవే మాటలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం బాల్యము నుండే చెడ్డది. చూసారండి, ఆలోచనలు అనుకుందాం. బాల్యము నుంచే ఎలా ఉన్నాయట? చెడు వెరి వాక్యము సెలవిస్తూ. అయితే ఇటు ఆలోచనలతో, ఇటు హృదయముతో ఉంటున్నటువంటి వారిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడండి? బాగుపరచాలనే ఆయన యొక్క ఆలోచన, సంకల్పము, ఉద్దేశమై ఉంది. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే ఆ ఆలోచన ఇక్కడ మనం చూస్తున్నాం. ఆలోచనలు ఎల్లప్పుడూ ఏ రీతిగా ఉన్నటువంటి కేవలము చెడ్డవి అని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు మరి ఏ రీతిగా ఉన్నవి? వాక్యం ఏమైనా సెలవిస్తుంది? ఆ మాటను కూడా మనం చదువుకుందాం. 41వ కీర్తన 3వ వచనం మనం చదువుకుందామండి. 41వ కీర్తన 6వ వచనం, క్షమించండి, 41వ కీర్తన 6వ వచనం మనం చదువుకుందాం. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. అంటే హృదయములోని తలంపులు ఎలా ఉన్నాయటండి? చెడ్డవి. మాటలు కూడా ఎలాగున్నవి కదండి. ఈ మాటలు కూడా ఎలాగున్నాయి? పాపపు మాటలు. హృదయములో ఒకటి ఉంటుంది, పైకి మాత్రం అబ్బో నువ్వెంత మంచిదా నువ్వు కదండి, నువ్వెంత, లోపల ఏముంటుంది? నువ్వు ఎప్పుడు నాశనం అయిపోద్దని ఎక్కడ ఉంటుందమ్మా? హృదయంలో ఉంటుంది. పైకి మాత్రం లోకంలో ఎవరు చూపించినంత ప్రేమ ఆ సమయంలో మనం ఏం చేస్తామమ్మా కదా? ఆ మాటలను బట్టి, ఆ పలకరింపును బట్టి మనం మోసపోతామండి. కానీ హృదయంలో ఏముంది? పాపము. ఇక్కడ చూసినట్లయితే మనిషిని యొక్క తలంపులు చూస్తే, ఆలోచనలు చూస్తే ఎలా ఉన్నాయంట? బహుభయంకరముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే మాటలను చూసినట్లయితే ఈ మాటలు ఏ రీతిగా ఉన్నవి అనగా పాపపు మాటలే. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే ప్రభు వారు ఏమని సెలవిస్తున్నారు అనగా అంచుల మట్టుకు నింపుము అని ఎవరు సెలవిస్తున్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ రీతిగా సెలవిచ్చి ఉంటున్నారో ఇక్కడ మనము చూసినట్లయితే నింపమని చెప్పింది ఎవరండి? ప్రభువే చెప్పారమ్మా. అక్కడ మనము చూసినట్లయితే ఆ బాణలను ఏం చేయాలటండి? నీళ్లతో నింపుము అని చెప్పాడు. ఇక్కడ మనము చూసినట్లయితే నరుని సృజించినది, తయారు చేసినది ఎవరు అనగా దేవుడే సృజించాడు. కానీ సృజించినటువంటి ఈ యొక్క మనిషి ఏం చేశాడు అనగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఏం చేశాడు? పాపములో జీవిస్తూ దూరముగా వెళ్ళిపోయాడు. ఎవరికి? దేవునికి దూరముగా.
ఆ దూరముగా వెళ్ళినటువంటి మనిషిని దేవుడు ఏం చేస్తున్నాడు అనగా నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చినట్లుగా వాక్యము మనకి సెలవిస్తూ ఉంటున్నది. అయితే చూడండి, ప్రసంగిలో ఒక మాట అంటాడు, దేవుడు మనుషులను యథార్థవంతులుగానే సృజించాడు, కానీ వారు ఏం చేశారట, వివిధమైనటువంటి తంత్రములను వారు ఏం చేశారు, కల్పించుకున్నారు అని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనములో ఆ మాట మనకి కనబడుతూ ఉంటున్నది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము ఇది ఒకటి మాత్రమే కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా ఇక్కడ మనం చూస్తున్నాం, మనిషిని మనము చూస్తూ ఉన్నాం, ఈ బాణను మనము చూస్తున్నాం. అయితే దేవుడు సృజించినప్పుడు మనిషిని ఎలా సృజించాడండి, యథార్థవంతుడుగా దేవుడు. మంచిది మంచిది మంచిది, దేవుడు సృజించిన సమస్తమును కూడా ఎలా చూచాడు, మంచిది అని చూచాడు. నరుడు సృజించినప్పుడు కూడా యథార్థవంతునిగా దేవుడు నరులను సృజించడు, కానీ ఈ మనిషి వివిధమైనటువంటి తంత్రములను కల్పించుకొని వివిధమైనటువంటి తంత్రములను వారు ఏం చేశారంటే కల్పించుకొని ఉన్నారు. ఈ రీతిగా ఉన్నటువంటి మనిషి యొక్క జీవితాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడండి, మార్చబోతూ ఉన్నాడు. ఆయన మార్చువాడై ఉన్నాడు. ఎప్పుడైతే నీ యొక్క గృహములోనికి అనగా హృదయం అనే గృహములోనికి ఎప్పుడైతే నువ్వు ఆయన ఆహ్వానిస్తావో, ఇదిగో నేను హృదయం అనే తలుపునంత నిలుచుండి తట్టుచున్నాను, తలుపు తట్టుచున్నాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో, నీ గృహములోకి ఆయన ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో, నీ జీవితాన్ని, నీ బ్రతుకును ఆయన ఏం చేస్తాడండి, ద్రాక్షారసం ఏ రీతిగా మధురముగా మారి ఉంటున్నదో అదే రీతిగా ఆయన మన హృదయాన్ని, మన జీవితాన్ని మార్చడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. ఇక్కడ మనము చూసినట్లయితే, లేఖన భాగం పరిశీలన చేసినట్లయితే, ఆ నీళ్లను ఏం చేశాడండి ఇక్కడ ప్రభువు, ద్రాక్షారసముగా అనగా పాపాత్ములను దేవుడు ఏం చేయబోతున్నాడండి, పరిశుద్ధులుగా మార్చువాడు. ఎటువంటి బలహీనతలు ఉన్నప్పటికీ కూడా, ఈ లోకములో ఉన్నటువంటి ఎటువంటి జీవితము జీవించినప్పటికీ కూడా, ఎప్పుడైతే నీ హృదయములోనికి ప్రభువును ఆహ్వానిస్తావో, ఆహ్వానించడంలో ఏమని ఆహ్వానించాలా, ఆయన ఆహ్వానిస్తే నాకు మంచి జరుగుతుంది అది కాదు. ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి పరలోకము నుంచి భూలోకములోనికి ఆయన ఏం చేశాడు, శరీరధారిగా నరావతారిగా ఆయన మన గురించి ఆయన ఏమయ్యాడు, సిలువలో నా నిమిత్తం ఆయన సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున లేచాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు. ఎప్పుడైతే నువ్వు నమ్మి విశ్వసిస్తావో, హృదయములోనికి ఆయన నువ్వు ఎప్పుడైతే ఆహ్వానిస్తావో, ఎందుకనగా మనము పాపులమై వివిధమైనటువంటి తంత్రములను కల్పించుకుంటూ మన ఆలోచనలో, మన మాటలలో, మన చూపులలో, మన ఉద్దేశాలలో మనం ఎలా జీవిస్తున్నామండి, పాపులముగానే జీవిస్తున్నాం, పాపములోనే మనం మునిగిపోతూ ఉన్నాం. కానీ ఆ పాపపు అనే ఊబి మనం ఎంత బయటికి రావాలి అని ప్రయత్నం చేసినా సరే, ఊబిలోంచి మనం రాగలమా అండి? ఊబిలో మనిషి చిక్కుకుపోయాడు అనుకుందా, ఆ ఊబిలోంచి నువ్వు ఎంత గట్టిగా రావాలని ప్రయత్నం చేసినా వెళ్తావు, కానీ ఆ ఊబిని అంత లోపలికి ఎంత బలంతో రావాలనుకుంటామో అంత బలముతో తిరిగి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఆ ఊబిలో నుంచి ఉన్నటువంటి వ్యక్తిని బయటికి రాగాలి అని అంటే, బయట వ్యక్తి ఏం చేయాలండి, చెయ్యి అందించి అతన్ని బయటికి లాగాలి. ఆ పాపపు ఊబిలో నుంచి మనల్ని విడిపించడానికి ఎవరున్నారండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన నిన్ను నన్ను పరిశుద్ధులుగా ఆయన మార్చుతాడు. ఆయన మాత్రమే కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ బాణలు దేనితో నింపబడ్డాయండి, నీళ్లతో నింపబడ్డాయి. ఎప్పుడైతే ఆ నీళ్లతో నింపబడ్డాయో అనగా చూడండి,
దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి రక్తముతో ఆయన మనలని ఎప్పుడైతే కడుగుతాడో తద్వారా మనం ఏమవుతాము, నీతిమంతులముగా మనము. ఇక్కడ మనం చూచి ఇక్కడ చదువుతుంటే మనం అక్కడ మాట మనం గమనించవచ్చు. ఇక్కడ చూచినట్లయితే ప్రభువు బాణపై రూపాన్ని అయితే మార్చలేదు, కానీ లోపల ఉన్నటువంటి నీళ్లు ఏమయ్యాయండి, మధురముగా అనగా మన శరీరము కాదు ఇక్కడ మార్పు చెందేది. ఏదండి మార్పు చెందేది? మన హృదయము మార్పు చెందుతుంది. ఈ శరీరం ఎప్పుడు మార్పు చెందుతుంది అనగా ఎప్పుడైతే దేవుని యొక్క రాకడలో ఈ శరీరం ఏమవుతుంది, మహిమ శరీరముగా మార్చబడుతుంది. కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే మొదటిగా మనం ఏం చూచామండి, బాణలను చూచాం. బాణాలు దేనికి సాదృశ్యకంగా ఉన్నాయండి? మానవునికి సాదృశ్యకంగా ఉన్నది. ఆ యొక్క ప్రదేశాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఆ ప్రదేశం ఎక్కడుందండి? దూరముగా బయట. దీన్ని మనం ఎలా చూస్తున్నాం? అనగా పాపపు చేత మనం ఏమయ్యాం, తృణీకరింపబడినటువంటి జీవితంలో మనము జీవిస్తున్నాం. తర్వాత మళ్ళీ మనము చూసినట్లయితే ఆ బాణలను దేనితో నింపడం? నీటితో. కానీ ఆ నీళ్లు మనము దేనికి సాదృశ్యంగా చూస్తున్నామనండి? మన ఆలోచనలు, మన మాటలు. కానీ దేవుడు మనిషిని యథార్థవంతులుగానే సృజించాడు. కానీ వివిధమైనటువంటి తంత్రములు వారు కల్పించుకొని ఆ రీతిగా లోకములో వారు ఏం చేస్తున్నారు, లోకానుసారముగా జీవిస్తూ పాపములో బ్రతుకుతూ. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ నీటిని ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే ఆ యొక్క బాణలను అంచుల వరకు వారు నింపి ఉంచున్నారో ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన ఆ నీళ్లను ఎలా మార్చినట్లుగా మనం చూస్తున్నామండి, ద్రాక్ష రసముగా మార్చినట్లుగా మనం చూస్తాం. 9వ వచనం మనం చదువుతున్నాం. ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చునో ఆ నీళ్లు తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయేది. ఎవరికి తెలియదండి? విందు ప్రధానికి తెలియలేదు. ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25. యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువ, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతి మరుగు చేసి పశుబాలులకు బయలుపరిచినావని. ఇక్కడ చూసినట్లయితే స్తుతిస్తున్నాను. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ప్రభువు చెప్పు, నేను స్తుతించుచున్నాను. ఎందుకంటే జ్ఞానులు తెలుసుకోలేదు. దేవుడు వారికి జ్ఞానాన్ని ఇచ్చాడు, కానీ ఆ జ్ఞానం ద్వారా ఎవరిని తెలుసుకోలేదండి? ఎందుకు? వారి అజ్ఞానమే వారికి అడ్డుగా ఉంటుంది. వారి మనస్సు ఎవరికి లేదు? ప్రభువును తెలుసుకున్నటకు వారు ఇష్టపడలేదండి. ప్రభువును తెలుసుకోవడానికి వారి మనస్సు ఏం చేయలేదు? అంగీకరించలేదు. కాబట్టి వారు ఏం చేస్తున్నారు? ప్రభువును తృణీకరించి తెలుస్తున్నారు. ఎవరైతే ఆ మాటకు లోబడ్డారో దేవుడు సత్యాన్ని వారికి ఏం చేశాడు? బయలుపరిచాడు. నేనే మార్గము, సత్యము, జీవము అని ఎవరైతే విశ్వసించి ఉంటున్నారో వారికి ఆయన ఏమయ్యాడండి? బయలుపరచబడినట్లుగా మనము చూస్తాం. తర్వాత చివరిగా మనము చూసినట్లయితే 10వ వచనం మనం చదువుకుందామని. ఇక్కడ ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జంపురసము పోయిను. ఇది లోకంలో ఉన్నటువంటి వాడుక. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే లోకానికి ప్రభువుకి ఏముందండి? వ్యత్యాసము ఉంటుంది. ప్రభువు వారు ప్రతి ప్రారంభము నుంచే మనకి ఏమి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు? ఆయన శ్రేష్టమైనవి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు. మనమే ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ఇది బాగుంటుంది అని మనమే ఏం చేస్తుంటాం? మన ఆలోచనలో మనం ముందుకు పోతూ ఉంటాం. ఒక్కని మార్గము ఎలా కనపడుతుందటండి? వాని ఎదుటి సరి అయినదిగానే అది ఎక్కడికి వెళ్తుందంట? తిరిగి నాశనానికి అది నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చివరిగా ఒక మాట మనం చదువుకుందాం. 11వ వచనంలో మనం చూసినట్లయితే గలిలయ నుండి కానానులు యేసుకి మొదటి
అందువలన ఆయన శిష్యులు ఆయన యందు ఏముంచారటండి? విశ్వాసము ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. మనం విశ్వాసం ఏమవుతుండాలా? బలపరచు. వాక్యములో వాక్యాన్ని చదువుతున్నాం. రెండవదిగా సహవాసములు, ప్రార్థనలో మన విశ్వాసము అంతకంతకు అనుభవపూర్వకముగా ఆచరిస్తూ ఆ రీతిగా మన విశ్వాసం ఏమవుతుంటుంది? బలపరచబడుతూ స్థిరపరచబడుతూ మరి ప్రభు రాకడ కొరకు ఏం చేస్తుండాలా? ఎదురు చూస్తూ. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? పిలుస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు, మరి మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. లేకపోతే మన విశ్వాస జీవితంలో మనం అలా ముందుకు కొనసాగుతున్నాం? విశ్వాసంలో మనం స్థిరపరచబడుతున్నామా? విశ్వాసం అంతకంతకు అభివృద్ధి అవుతున్నదా లేదా? ఎందుకనగా మన విశ్వాస జీవితంలో ఉన్నటువంటి కొరతలు, లోటుపాట్లు తీర్చడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు మన యొక్క హృదయాన్ని అప్పజెప్పుకుందాం. తద్వారా మన జీవితాలను మధురముగా మార్చుకుందాం. అట్టి కృపతో దేవుడు మనందరినీ నింపి నడిపించునుగాక. ప్రార్థన చేస్తున్నాం.